ఓం శివాయ గురువే నమః. ఓం శివాయ గురవే నమః. శుభోదయం, అందరికి నమస్కారం. ఓం శివాయ గురువే నమః. హౌ ఆర్ యు ఆల్? ఫైన్ ఫైన్ సార్. సూపర్. మార్నింగ్ 4:58 కి హౌ ఆర్ యు అనే క్వశ్చన్. ఓకే, సో బయట ప్రకృతిని ఎంజాయ్ చేయండి, ప్రశాంతతని ఎంజాయ్ చేయండి, అండ్ క్లోజ్డ్ మౌత్ తో శంభో అన్న నామస్మరణ మనసులో అనుకుంటూ వాకింగ్. ఓకే, ఓం ఓకే. శివాయ గురువే నమః సార్. ఓం శివాయ గురువే నమః.
ఓం శివాయ గురవే నమః. కూర్చోండి ఎక్కడైనా బయట ఓపెన్ స్పేస్ లో, క్వైట్ అండ్ సేఫ్ ప్లేస్ లో కూర్చోండి, లేదా ఇంట్లోకి వెళ్ళిపోండి. ఇంకొక 5 minutes లో. ఓకే, టేక్ 5 minutes అండ్ సెటిల్ డౌన్. వెన్నెముక నిటారుగా ఉండేలాగా కూర్చోండి. ఇన్ 5 minutes. ఓకే, spine straight, head straight, and focus between your eyebrows. Eyes closed. And Adi Mudra. Breathing normal. Now start Bhastrika. Bhastrika pranayamam. Deep inhalation, hold, and deep exhalation. Uchvasa, Kumbhaka, Nishvasa. Slow and complete. Slowly and completely cheyali. Okay, come on, start.
Deep exhalation and stop. Eyes close and chin mudra. Eyes close, spine straight, head straight. Focus between your eyebrows. Kapalabhati. 1 second, 1 forcible breathe out. ఒక్కొక్క సెకనుకు ఒక్కొక్క ఫోర్స్ఫుల్ గా బ్రీత్ అవుట్ చేయాలి. అండ్ బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు మనలో ఉన్న నెగటివ్ క్వాలిటీస్, మనిషిలో ఉన్న నెగటివ్ క్వాలిటీస్ బయటకు పంపించాలి. కామ, క్రోధ, మోహ, లోభ, మదమాత్సర్య, ఈర్ష్య, ద్వేషాలు, all the negative qualities, anger, jealousy, greed, all kinds of negative qualities, we need to throw it out. Purify the system with Kapalabhati. Come on, start. Per second, 1 forcible breath out. Yes, slowly stop it. Next, Nadi Shodhana Pranayamam. Eyes close and left hand in your lap, మీ ఒళ్ళో, రైట్ పామ్ విష్ణు ముద్ర, కుడి అరచేతు విష్ణు ముద్రలో నాడి శోధన. Close your right nostril. Breathe out from the left nostril. Breathe in and hold. Breathe out from the right nostril. Now again, breathe in from the right nostril and hold. Breathe out from the left nostril. Continue the Nadi Shodhana Pranayama.
Completely. Breathe out and put in Namaskara Mudra. Eyes closed. Eyes closed. Just listen to this. Shambho, Shambho,
శివ శంభో శంభో శివ శంభో శంభో శివ శంభో శివ శంభో 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 శివ శంభో శంభో శివ శంభో శంభో శివ శంభో శివ శంభో శివ శంభో శంభో శివ శంభో శంభో శివ శంభో శంభో శివ శంభో శివ శంభో 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 శివ శంభో శంభో శివ శంభో శంభో శివ శంభో శివ శంభో Now, rub your palms. రెండు అరచేతులు రబ్ చేయండి. Remove your spectacles if you are wearing. Rub your palms with eyes closed. Put it on your eyes. Breathing normal. Head straight, spine straight. Palms on the eyes only. మీ అరచేతులు కళ్ళ పైన అలాగే పెట్టుకోవాలి. Now, close your ears. చెవులు మూసుకోండి. Back to Namaskaram. Slowly open your eyes. మీకు ఇష్టమైన ప్రకృతిను, మనుషులను, వస్తువులను చూడండి. Just look at your lovable prakriti, nature, person, or a thing, or just nothingness. Anything, you just look at that. Okay, now, any questions? No questions? అన్ని ఆల్రెడీ క్లారిటీ ఇస్తూనే ఉన్నారు కదా సార్. All the questions answered, huh? Yes, sir. How was today's class? ఈ రోజటి క్లాస్ ఎలా ఉంది? బాగుంది సార్.
ఎవ్రీబడి అన్మ్యూట్ అండ్ టెల్. ఎక్సలెంట్. ఎక్సలెంట్, హ్యాపీగా ఉందండి, ప్రశాంతంగా వాతావరణం కూడా బాగుంది. వెరీ గుడ్. టెర్రస్ మీద వాకింగ్ Ah. చేసినప్పుడు వాతావరణం చల్లగా ఉంది. హైదరాబాద్ లో వర్షాలు కూడా ఓ పడుతున్నాయి. ఇదిగోండి, ఇక్కడ నిన్న చాలా పెద్ద వాన, మ్మ్. హెవీ రెయిన్ ఇన్ చెన్నై, ఇన్ మై ఏరియా, అండ్ మ్మ్. మై గ్రౌండ్, సి ద మ్మ్. క్రికెట్ గ్రౌండ్ మ్మ్. ఫుల్ కనిపిస్తుందా? వాటర్. వాటర్ వాటర్ బాగా కనపడుతుంది. వర్షాలు బాగా అండ్ తెల్లార్లో you know, చేస్తాం వాకింగ్. అండ్ యు నో, ఇక్కడ ఈ గ్రౌండ్ లో అప్రాక్సిమేట్లీ మ్మ్. 20 to 30 snakes will be there. Always they are roaming in this చాలా జాగ్రత్తగా ఉండాలేమో. in this ground. See, look at the ground. Yes. Yes, Look grass. at the ground. How green it is, right? Yes, Right. yes. సార్ ఇంకో See? డౌట్ Ah, ah, ఏం లేదు. please, yes, ఇప్పుడు మనం ఈ ప్రాణాయామాలు చేస్తున్నప్పుడు ప్రక్కటెముకలు మధ్య మధ్యన చిన్న చిన్న నొప్పులు ఎడుతున్నాయి. that is good. that is called sweet Ah. pain. Sweet pain. Okay, very good. That is actually, you know, అది అలా మనకు కావాలి. ఆ Where? అలజడి అక్కడ, యునో వైబ్రేషన్స్, నొప్పి, అదంతా అక్కడ మనకు కావాలి. అందుకే మనం విల్ డూ దట్. ఓకే, ప్రాణాయామం. sir. ఓకే, నౌ ఎవ్రీబడి, మనం పరిక్రమ చేసేటప్పుడు ఇందాక, ఓకే ఎవ్రీబడి ప్లీజ్ లిజన్ టు మీ. ఓకే. Yes. మనం ఇందాక చేసినప్పుడు కళ్ళు మూసుకొని చిట్ట చివరిలో రబ్ యువర్ పామ్స్ అని అన్నాం. అండ్ ఇక్కడ కళ్ళ పైన ఇలా పెట్టుకున్నాము, అండ్ ఇలా చెవులు మూసేసుకున్నాము. సో చెవులు మూసుకున్నప్పుడు ఏదైతే శబ్దం మీరు ఎక్స్పీరియన్స్ చేశారో ఆ శబ్దం మీలో ఉన్న శబ్దమే. ఓంకారం సార్, ఓంకారం వినిపిస్తుంది సార్. Yes, సముద్ర the sound అలల is- సౌండ్, సముద్ర అలల సౌండ్ వస్తుంటది సార్. ఎస్, సో సముద్రపు అలల సౌండ్, డిజిటల్ డాల్బీ సౌండ్, అండ్ విండ్ సౌండ్, ఇవన్నీ, ఆల్ దీస్ సౌండ్స్ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ వైల్ యు డూ ద పరిక్రమ ఆల్సో. పరిక్రమ చేసేటప్పుడు కైలాస పర్వత పరిక్రమ, మానసరోవర, అక్కడ మీరు జస్ట్ ఇలా నిలబడి ఉన్నప్పుడు యు విల్ ఫీల్ దిస్ వైబ్రేషన్ in 10,000 times more. Whatever now you are feeling, more and more and more you will feel. So what you can do, if you feel that, then what you can do, you can grasp. తీసేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. హౌ మచ్ పాసిబుల్, ఎంత డౌన్లోడ్ చేసుకుంటే అంత డౌన్లోడ్ చేసుకోండి. 10 MB, 100 MB, 1 GB, 100 GB, 10 TB, anything, whatever the quantity and the quality, you can download. So to download, what we need to do, we need to be in silence mode. Just closed mouth తో మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ప్రకృతి శక్తిని అంతా డౌన్లోడ్ చేసుకోవాలి. మన శరీరంలో అణువణువు కణకణం కైలాస మానస సరోవరం, అణువణువు కణకణం వ్యాపింపజేసుకోవాలి. మన చిట్ట చివరి శ్వాస వరకు అలా వ్యాపింపజేసుకున్న కైలాస మానస సరోవరం మనలోనే ఉండిపోవాలి. అండ్ ఆ చిట్ట చివరి శ్వాస, బ్రీత్ అవుట్, లాస్ట్ బ్రీత్ అవుట్. You know, first breath in is Word. Nam, life, birth, born.
and the last breath out is Death. exit. జస్ట్ శివైక్యం చెందిపోవడం. సో ఇప్పుడు మనం నడుస్తున్న ఈ మధ్యలో ఉన్న ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస, ఈ ఇన్హలేషన్ ఎక్సలేషన్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, ఇదంతా కొన్ని కోట్ల సార్లు జరుగుతూనే ఉంటుంది. రైట్ రైట్ సార్. అండ్ దానివల్లే జీవము, దానివల్లే మనకు శక్తి. ఓకే, సో నౌ ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కైలాస మానస సరోవర క్షేత్రము అంటేనే ఇట్ విల్ బి ఎ వెరీ టఫ్ యాత్ర, పరీక్ష. ఆ పరమశివుడు మామూలుగా పరీక్షించడు, చాలా కఠినంగా ఉంటుంది పరీక్ష. సమ్ టైమ్స్ మీ ఓపికని పరీక్షిస్తాడు, సమ్ టైమ్స్ మీ శరీర బలాన్ని పరీక్షిస్తాడు, సమ్ టైమ్స్ మీ మానసిక బలాన్ని పరీక్షిస్తాడు. హౌ స్ట్రాంగ్ యు ఆర్, హీ విల్ టెస్ట్ యు. ఓకే, అండ్ పరమశివుడు పెట్టే ప్రతి పరీక్షలో నెగ్గే వారికే, అన్ని దాటుకొని ఆ పరమశివుణ్ణి చేరే వారికే ఆ పరమశివుడి దర్శన భాగ్యము, కృపా కటాక్షాలు మనకు దక్కుతాయి. సో బీ రెడీ టు ఫేస్ ద ఛాలెంజెస్. I have one experience, sir. ఓకే, చెప్పండి సార్. I have one experience. The Yes, last please. 2.5 months నుంచి I am trying to bring down the ఇంతకుముందు వచ్చేసి అప్పుడప్పుడు వచ్చి I was able to bring in. Now I am able to bring in బ్రుకుటి మీదకి వెండి కొండని, ఇన్సైడ్ వచ్చి శివుని ముద్రని, ఆ రెండింటిని I was able to bring in, but it took lot of effort to bring in to that level. And now I could stabilize that to some extent, but still he is throwing me out again, I bring it back, throwing me out again, I bring it back. It is happening. I think still I have to stabilize the entire process. Wow, sir. Fantastic, sir. Fantastic achievement. Excellent, sir. Okay. Excellent. And this will further improve. అందరికి ఇప్పుడు సార్ చెప్పిన విధంగా అలాంటి స్థితి చాలా మందికి వచ్చి ఉంటది. బట్ you cannot, but some people, they cannot hold it, they cannot be in that for long time. Maybe it will again disconnect again, they need to get it again, it will take lot of effort. So the best technique to stay in that situation and to improve that experience, మన సనాతన ధర్మ హైందవ మత దేవీ దేవతలు, all the gods and goddesses, you will see ముద్ర. వెంకటేశ్వర స్వామి ఒక ముద్ర. వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారు? ఇలా ఉండి కటిశక్తి అండ్ వరముద్ర and కటిశక్తి, like this, right? And Murugan will be like this, and he will hold the veil. And Ayyappa will be like this. Now Ayyappa mudra will help us very good. Ayyappa mudra and Malasana also. You can keep these feet together and you can keep like this, or you can keep like this, Malasana. and like this also, Malasanam. And your spine should be straight. I will show you from the side view. Okay, like this. Okay, you can keep distance, and it is like this, not like this, okay, not like this. It is like Straight. spine straight, head straight, and squat. ఇది ఒక ముద్ర. And you can see అర్ధ సిద్ధాసన, అమ్మవారు, కంచి కామాక్షమ్మ,
all the goddesses, everybody have their own mudra. They are following certain mudra. That means what? They are in connection with the యోగా. and yes, of course. So మనం కూడా ఒక ముద్ర 100% we should all ensure. What is that? Spine straight. Head straight. However possible, either you will sit or stand, walk, reading book, watching TV, watching mobile, whatever you do. If you ensure one particular posture, one thing, if you ensure one thing, that is spine straight, then most of the diseases it will fix automatically, and you never get the new diseases. So that is what the secret of spine. And many people, why they go to Kailash? Many yogi, siddhas, gurus, acharyas, people having lot of years and years of practice, people, they will go to Kailash. They prefer to go to Kailash as an ultimate yatra. Why? Because Kailash is the spine of the universe. Mottam sakala vishwaniki vennemuka. So that is why they will go there and they will just download that energy, and they will come back with a different person. So Yamadwaram cross అయిపోయామా, all the karma, all this entire life, it will end, and the new life will begin once you cross the Yamadwaram. So that means in one single life, one can have two lives. రెండు జన్మలు ఎత్తొచ్చు. Only the person who do the Kailasa Sarovara Yatra, once they cross that Yamadwaram. And remember, if you have money, name, fame, anything, if you have, and if you want to go to Kailash, it will definitely happen. It is not like that. People having many millionaires, billionaires, big celebrities, politicians across the world, they try to go to Kailash, but Paramashiva, some people he will stop. He won't allow some people. And we are all booked the yatra, doing the sadhana. 100 days of sadhana also completed successfully. Then you are very much eligible. You are very much capable and qualified to experience the Shiva. And all these are deciding by Shiva only. Everything, it is happening only because of Shiva's will. Shivuni icha, anta shivecha. Okay nandi? So stay connected. Always remember one thing, stay connected. Like all the gods and goddesses, andaru devi devatalu elagaithe sadhana dwara, mudra dwara varu connected lo unnaru. They are always connected and always active. Okay, so you also need to get inspired from all the gods and goddesses. Now you are having human life. Now the next immediate you want is Daiva, God life. You need to become like a god. You need to become Daiva. Then the next stage, immediate step is Moksha. మోక్షం అనేది మానవ జన్మకు మోక్షానికి మధ్యలో దైవత్వం ఉంది. Okay, that you need to achieve, and that can be achieved quickly if you do yoga. See, 100 days of practice is over. Now today is 102nd day. ఇంకొక 6 days లో కంప్లీట్ అవుతుంది. ఇంకొక 6 days.
class will complete, and what you are doing. everybody must continue yoga sadhana in your home, in your preferred time. You have to continue the sadhana. So that is up Sure, to sir. you. Yes, sir. Okay. ఓం శివాయ గురువే ఓం నమః శివాయ గురువు గురువే గారు. నమః. సార్ మా తెలంగాణలో బోనాలు సార్, ఈ రోజు ఇక Oh, ఇవన్నీ సౌండ్ అవే సార్. పొల్యూషన్ ఇది భరించలేం సార్. ఈ రోజు రేపు మొత్తం ఫుల్ మా చెవులు పోతాయి సార్. and okay, Telangana Bonalu, anybody who are there in that place in Telangana or Andhra, wherever the Bonalu is happening. Bonalu is a festival of Mahadurga, Parvati Mata, Mahadurga, and the Bonam is having full of energy. The band and the people, and they are carrying the bonam on the top of the head. And you know, bonam ఎత్తుకోవడం అంటే ఏంటో తెలుసా? సహస్రార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడం. సహస్రార చక్ర will get activated for you if you continuously do that. బోనం ఎత్తడం అంటే ఇలా బోనం ఎత్తుకొని సెల్ఫీలు తీసుకొని ఫేస్బుక్ లో అది ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకోవడం కాదు. It is having full of dance, full of aggression, and a very high volume of high quantity of energy. And you never get such kind of energy in the world. You never get in the whole world. This is the only festival you will get. You can just go outside your home, some temple or anywhere bonam is happening, just to go and stand like this. You will get energized. You will get charged up. You will get benefit. So బోనాల పండగ శుభాకాంక్షలు అందరికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, ప్రతి సండే మీరు ఒక టెంపుల్ చూపించేవాళ్ళు. ఈసారి మా తెలంగాణ బోనాలు కనిపిస్తుందో లేదో కానీ నేను బోనాలు చేశాను సార్. యు ఆర్ షోయింగ్ సార్ ఒక్క నిమిషం అమ్మా, ఐఫోన్ అని వస్తుంది లక్ష్మి. ఒక్క నిమిషం అమ్మా, లెట్ మీ స్పాట్లైట్ యువర్ వీడియో అమ్మా. ఓకే సార్. ఐఫోన్ ఒక్క నిమిషం. వావ్, ఫెంటాస్టిక్. ఓకే అందరూ, ఓకే జస్ట్ లిసన్. ఓకే లక్ష్మి గారు ప్లీజ్ షో. ఓకే సార్. ఓకే నౌ సీ, దుర్గా ఇస్ దేర్ అండ్ ద నీమ్ లీవ్స్, వేపాకులు ఉన్నాయి, and the deepam, and the bonam, the pot is full of the brahmanda, vishwamu, sakala srishti మొత్తం విశ్వవ్యాప్తము ఆ బోనానికి సంకేతం. అండ్ అక్కడ వెలుగుతూ ఉన్న దీపము మనలో ఉన్న ప్రాణశక్తి, మనలో ఉన్న శివుడు. అండ్ ఆ దీపాన్ని చూడండి, ఏ షేప్ లో ఉంది దీపం? లింగ. అలాగే పెట్టండి అమ్మా ఒకసారి. లుక్ ఎట్ దట్ దీపం. ఫస్ట్ మూల భాగం బ్రహ్మ, మధ్య భాగం విష్ణు, పై భాగం టాప్, చివరి భాగం శివ. And if you lift this and put on your top of the head and holding with your two hands, and you are walking, correct? This is what you are doing. Now see, walking is ensuring your spine straight, lifting your both the arms, spine straight, even straight, and focusing on the bonum. Yes, sir. Focusing on the bonum means focusing on the sahasrara. If possible, everybody lift the bonum. And ఈ బోనం ఎత్తుకోవడం మగ పిల్లవారే కాదు, మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళే కాదు, అందరు ఎవరైనా సరే, యువకులు వృద్ధులు అని కాదు, అందరు ఎవరైనా సరే ఎత్తుకోవచ్చు బోనాన్ని. అండ్ ఈ బోనాన్ని ఖచ్చితంగా మీరు తలపై పెట్టుకోండి, బోనం ఎత్తండి. అది మీకు అసలు
మాటలతో వర్ణించలేనంత సుఖాన్ని, ఎనర్జీని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది నిజంగా. సో ఎనీబడి స్టేయింగ్ ఇన్ తెలంగాణ వితౌట్ ఎనీ డిఫరెన్స్, నార్త్ ఇండియానా, సౌత్ ఇండియానా, తెలుగువారా కాదా, నో డిఫరెన్స్, ప్లీజ్ లిఫ్ట్ ద బోనం టుడే, బికాస్ టుడే ఈస్ ఫెస్టివల్ ఆఫ్ బోనం, అమ్మవారు, యునో. చాలా సంతోషం అమ్మా లక్ష్మి గారు. సార్ థ్యాంక్ యూ సార్. అట్లేం లేదు సార్. లక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అమ్మవారు చూపించుకుంటుంది సార్ మీకు తిరుపతి వెంకటేశ్వర స్వామి బోనాలు, అవును. తెలంగాణ బోనాలు. అండ్ లాట్ ఆఫ్ బోనా, వెరీ గుడ్. అవు సార్, ప్రతి ఒక్క అమ్మవారికి సార్. థ్యాంక్ యూ సార్. Sorry, is this related to the Varalakshmi Nombu? చేసుకుంటాం. వరలక్ష్మి Is this related to Amma. it or it is different festival? no వరలక్ష్మి వ్రతం, వరలక్ష్మి నోంబు is different అమ్మా. And Okay. you are seeing the face of అమ్మవారు, right? You are seeing the Murti, Durgamma Murti, that is used for Varalakshmi Vratam. That is used for Varalakshmi Vratam. And that Vratam is completely different kind of ritual. Different from this one. Okay. And the Bonam. And you know, in every corner of India, in Tamil Nadu also, people lift this, people celebrate this. And Odisha, West Bengal, I have seen, you know, wherever I went, you know, I have seen in Maharashtra, in Gujarat, and all part of India, this ritual, Bonam, you know, lifting the pot with all these, you know, rituals is very, very essential and the quick way to get enlightenment, quick way to activate Sahasrara. Okay. And Dhupam, you can see Dhupam. Lakshmi Garu, can you show me that Dhupam? Yes, this Dhupam will purify the air, will purify the air, and it will give more positive energy. And you know, the neem leaf, Vepa Aku, that will also help you to purify your system. Purification will happen. Okay. Wow, fantastic Lakshmi Garu, excellent. చాలా థ్యాంక్ యూ అండి. చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో విత్ బోనాలు అందరూ బోనం ఎత్తుకున్నప్పుడే వైబ్రేషన్ అవుతుందేమో సార్. మాకు ఈ 2 days మాకు పక్కకే ఉంటది సార్. ఒక ఇంటి తర్వాత రోడ్డు మీదనే టెంపుల్. ఈ 2 days మా ఇల్లే వైబ్రేషన్ అవుతుంటది సార్. అంత సౌండ్ ఉంటుంది సార్. వెరీ గుడ్. ఓకే, లెట్ యు వైబ్రేట్. ఓకే, డోంట్ స్టాప్ వైబ్రేటింగ్, డోంట్ స్టాప్. ఓకే, కంటిన్యూ వైబ్రేటింగ్. 2 days వెరీ గుడ్. సండే మండే స్పెషల్. యా, వెరీ గుడ్ అమ్మా. అండ్ ఇన్ ఆది మాసం టుడే, ఇన్ తమిళనాడు ఆల్సో ఆది మాసం, ఆషాఢం సార్, ఆషాఢం. Yeah, Ashadam. We will call, you know, Andhra and Telangana, we call Ashada Masam. And in Tamil Nadu, here Adi Masam. And Adi Masam, you know, we also feel the vibration in our home. All the music system, high digital Dolby systems will play. And this is very good actually, you know. This is very good. Okay. And don't stop vibrating today. Enjoy. Just sync with that. Okay. ఓకే సార్. మనకు ప్రతి సండే ఒక టెంపుల్ దర్శనం అయ్యేది. ఈసారి బోనాలు దర్శనం అయింది సార్. అనుకోకుండా. అవును. Yes amma, yes sir. And thank you for that amma. Thank you so much. We had Shiva, Ganapati, and వెంకటేశ్వర స్వామి, అండ్ అమ్మవారి దర్శనం అయింది. ఈ రోజు బోనం దర్శనం అయింది కదా. శివ దర్శనం చాలా అవుతాయి సార్. టెంపుల్ దర్శనం కూడా అయింది కదా. మన
ఇద్దరు పుణ్య దంపతులు కూడా వాళ్ళు చేయించారు. కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ కదా, అవును వాళ్ళు అవును. కట్టిన గుడి, ఆ దర్శనం కూడా అయింది. అండ్ కొంతమంది వాళ్ళ పూజా రూమ్ చూపెట్టారు మనకు. సో ఇలా వీఆర్ ఆల్ ఆల్వేస్ మా వి పూజ జస్ట్ మా కనెక్టెడ్. పూజ రూమ్ సార్ తెలంగాణ ఎల్లమ్మ సార్. అమ్మా ఫుల్ ఆఫ్ ఎనర్జీ అమ్మా. వావ్, ఎక్సలెంట్ అమ్మా, ఓకే సార్. ఎక్సలెంట్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే ఎవ్రీబడి, ఓకే సార్. with bonum, Okay. with bonum we will wind up the class today. ఓకే. Om Shivaya Gurave Namaha. ఓం శివాయ ఓం శివాయ గురువే శివాయ గురువే నమః. ఓం శివాయ గురువాయ నమః. ఓం శివాయ గురువే నమః.